నమస్తే సార్. మనకు అద్భుతంగా భగవద్గీతలోని ఆత్మజ్ఞానాన్ని అందించడానికి రవీంద్రనాథ్ సార్ గారు రామర్గీత నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు. కాబట్టి మనందరం తప్పకుండా ప్రతిరోజు ఇక్కడ హాజరై అంత అద్భుతంగా చెప్తారు. ఆత్మజ్ఞానం అంటే అంత అద్భుతంగా చెప్తారు. ప్రతి ఒక్కరం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వింటాం. ఈరోజు ఇంత అద్భుతంగా మన జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన సార్కి శ్రీపాద శ్రీ వల్లభ పిరమిడ్ ట్రస్ట్ తరఫున స్వాగతం సార్. మీకు ఆత్మీయ స్వాగతం. అందరం సార్కి క్లాప్స్తో కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఇంత దూరం వచ్చి సార్ మనకి ఇది అందించడానికి. ఓంకారం అందరం సామూహికంగా 3 సార్లు ఓంకారం, నాతో పాటు గురు ప్రార్థన. ఆ తర్వాత భగవద్గీత శ్లోకం నేను చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పాలి నాతో పాటు 2 times. ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. గతంలో అక్కడ అట్లే చేస్తున్నాను. నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నేను చెప్పడం కంటే మీరు కూడా నాతో చెప్తే మీరు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది, మీకు కూడా మేము కూడా చదివినాం భగవద్గీత అనేటటువంటి అనుభూతి కలుగుతుంది అనేది. తర్వాత మాతో కూడా చదివించండి సార్, మళ్ళీ ఓన్గా ఇలా చూసి. ఇప్పుడు మనం అక్కడ మీరు ఇప్పుడు చెప్తున్నారు, మేము అంటున్నాం కదా సార్, మీరంతా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మళ్ళీ మాతో కూడా ఇది చదివించండి, మాకు చదవడానికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణువు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం వ్యాప్తం యేన చరాచరః తత్పదం దర్శితం యేన తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 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 సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఈరోజు భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ శ్లోకాలు 100 శ్లోకాలు ఉన్నాయి. ఈ 100 శ్లోకాల లోపల మనకు భగవద్గీత అనేటటువంటిది 18 అధ్యాయాలతో కూడుకున్నటువంటిది. ఈ భగవద్గీత అనేటటువంటిది మహాభారతం లోపల 6వ అధ్యాయం, భీష్మ పర్వం, 6వ పర్వము. భీష్మ పర్వం లోపల భగవద్గీత అనేటటువంటిది శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించడం జరిగింది. ఎందుకొరకు ఉపదేశించాల్సి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే
ఈ కౌరవులు పాండవులు యుద్ధం లోపల కురుక్షేత్ర రంగం లోపల యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు ఏమైతుంది అని అంటే అక్కడ ఉండేటటువంటి తండ్రులను తాతలను మనుమనులను అందరినీ కూడా చూసి అర్జునుడు దుఃఖం పూరితమైపోతుంది ఆయన హృదయం. ఇంతమందిని చంపి ఈ యొక్క రాజ్యం నాకు అవసరమా అని చెప్పి నేను ఈ రాజ్యం వల్ల నేను ఈ యుద్ధం వల్ల కృష్ణ నేను యుద్ధం నాకు అవసరం లేదు, కేవలం ఈ రాజ్య సుఖం కొరకు నేను యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇంతమందిని చంపిన తర్వాత అంతమందిని చంపిన పాపంతో కూడుకున్న రాజ్యం నాకు అవసరం లేదు కృష్ణ, నేను యుద్ధం చెయ్యను అని అంటాడు. అటువంటి సమయం లోపల శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యడమే పుణ్యము, యుద్ధం చెయ్యడమే ధర్మము అనేటటువంటి ధర్మసూత్రాలను మొత్తం కూడా భగవద్గీత ద్వారా శ్రీకృష్ణునికి ఉపదేశించి ఏదైతే నేను యుద్ధం చెయ్యనని భీష్మించుకు కూర్చున్న అర్జునుడిని చివరికి మనకు మోక్ష సన్యాస యోగం లోపల నేను యుద్ధం చేస్తాను కృష్ణ, నువ్వు ఎవరిపైన బాణం వేయమంటే వారిపైన బాణం వేస్తాను, ఎవరిని చంపమంటే వాళ్ళని చంపుతాను అనేటటువంటి మానసిక స్థితికి తీసుకొస్తాను. ఇక్కడ మనం ఆలోచించాల్సిందంతా ఏమిటిదనంటే మన మానసిక స్థితి లోపల మార్పు తీసుకురావడమే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం. మనమంతా కూడా కురుక్షేత్ర సంగ్రామంలోనే ఉన్నాం, మనకు తెలియదు. ఎందుకొరకంటే మన చుట్టూ చాలా సమస్యలు ఉన్నాయి, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఆర్థిక సమస్యలు, సాంసారిక సమస్యలు, చిన్న చిన్న గొడవలు, అవన్నీ ప్రతిదానికి టెన్షన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కురుక్షేత్రంలో ఉండేటటువంటి శత్రువులు లాంటి వాళ్ళే అన్నమాట. వీటిని అన్ని ఎదుర్కోవాలి అని అంటే మనకు ఏం కావాలి? దృఢమైన మనస్సు కావాలి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలను అనేటటువంటి ఆత్మస్థైర్యం కావాలి, సంకల్ప బలం కావాలి. అటువంటి ఆత్మస్థైర్యాన్ని, అటువంటి సంకల్ప బలాన్ని ఇచ్చేటటువంటిదే భగవద్గీత. భగవద్గీత మనల్నంతా ఏ విధంగా తయారు చేస్తుంది? కార్యోన్ముఖులుగా తయారు చేస్తుంది. కార్యోన్ముఖులు అని అంటే ఏంటిది? ఒక పని చేయాలనుకుంటాం, ఉంటాంలే రేపు చేద్దాం, పోస్ట్ పోన్, రేపు అనుకొని ఆ మేడం ఫోన్ చేస్తే అప్పుడు చూద్దాం, మేడం ధ్యానంకి రమ్మని చెప్పింది కదా, ఆమె ఫోన్ చేస్తే ధ్యానానికి పోదాం, ఆమె చేయలేదనుకో తప్పించుకోవచ్చు. ఆమె మళ్ళీ అనొచ్చు మనం, మేడం మీరు ఫోన్ చేసి ఉంటే వస్తుంటే మేము, మీరు చేయకపోతేరని అనొచ్చు. కానీ మనమే ఫోన్ చేసి మేడం మేము ధ్యానంకి వద్దామా అని అడగమన్నట్టు, ఎందుకంటే తప్పించుకునే నేచర్ మనది. కాబట్టి ఆ విధమైనటువంటి మానసిక స్థితి నుంచి ఎప్పుడు ఏ పని చెప్పినా అర్ధరాత్రి లేచి పని చేయాలంటే కూడా చేసే మానసిక స్థితికి తీసుకుపోవడమే భగవద్గీత యొక్క ముఖ్య లక్ష్యము. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఈ 100 శ్లోకాల ద్వారా ఈరోజు మీ మనస్సులంతా అర్జునుడిలాగా ఉండొచ్చు. ఈ అర్జునుడు ఏ విధంగా ఉన్నాడు? ఈరోజు యుద్ధం చేస్తలేని అంటున్నాడు. ఈ రోజు ఉండే అర్జునుడు 100 శ్లోకాలు కానీ భగవద్గీత పూర్తి అయిన తర్వాత ఏ పని చెప్పినా ఆ పని చేస్తా కృష్ణ అంటాడు అన్నట్టు. ఎవరిని చంపమంటే వాళ్ళని చంపుతాను అంటాడు అన్నట్టు. అంటే అప్పుడు ఆయనకు ఎవరు కనిపించారు కాబట్టి. అంతకుముందు గురువు ద్రోణాచార్యుడు కనిపిస్తున్నాడు. అయ్యయ్యో నాకు చదువు చెప్పిన గురువుని నేనెట్లా చంపాలి, బాధ కలుగుతున్నది. అంతకుముందు భీష్మాచార్యుడు కనిపిస్తున్నాడు. తాత అయ్యయ్యో చిన్నప్పటి నుండి ఎత్తుకుని తిని పిప్పర్మెంట్లు చాక్లెట్లు ఇప్పించిన తాతను నేనెట్లా చంపాలి అని అనిపిస్తున్నది. కానీ ఇప్పుడు ఏమైతున్నది? తాత కానీ తాత తండ్రి కానీ గురువు కానీ గురువు తండ్రి కానీ ఎవరు వచ్చినా చంపేస్తానే. నాకు ముఖ్యము నా బంధువులు కాదు, నాకు ముఖ్యమైనటువంటిది ధర్మము. ఈ ధర్మాన్ని నిలబెట్టడానికి వరకు నేను ఎవరినైనా ఎదుర్కోవడానికి సిద్ధమే అనేటటువంటి మానసిక స్థితికి అర్జునుడు ఎదుగుతున్నాడు. అదేవిధంగా మన జీవితం లోపల కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకు ఏది న్యాయం అనిపిస్తుందో, ఏది ధర్మం అనిపిస్తుందో దాన్ని నిలబెట్టడానికి కొరకు ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికి మనమంతా కూడా సిద్ధము అనేటటువంటి మానసిక స్థితిని పొందడమే భగవద్గీత యొక్క పరమ లక్ష్యం. అయితే పత్రిజీ గారి మీ యొక్క భగవద్గీత బుక్ లోపల మనకు 100 శ్లోకాలు ఉన్నాయి. మేడం గారు ఆ 100 శ్లోకాల నుంచే చెప్పమని చెప్పడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే మనకు మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగంలో అర్జునుడు నేను వాళ్ళని చంపను వీళ్ళని చంపను ఇదే అంటాడు అన్నాడు. అందులో పెద్ద మనకు జ్ఞానానికి వచ్చేటటువంటి పెద్ద విషయాలు ఏం లేవు. అందుకే పత్రిజీ గారు ఏం చేశారంటే 2వ అధ్యాయం సాంఖ్యాయోగం నుంచి
ఈ శ్లోకాల్ని తీసుకోవడం జరిగింది. సాంఖ్యయోగము అని అంటే ఏంటిదనంటే ఆత్మ సంయమన యోగం అంటాం దీనిని. అంటే ఆత్మ గురించి తెలుసుకోవడము. ఆత్మ అంటే ఏమిటి? మొదలు ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే మనకి ఏమైంది, పిరమిడ్ అంటే ఏమిటిదో మొదలు తెలుసుకోవాలి. పిరమిడ్ అంటే ఏమిటిదంటే ఈ షేప్లో ఉంటుంది, ఇట్లా ఉంటుంది, దాని కింద కూర్చుంటే ధ్యానం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఆ పిరమిడ్ ఎక్కడ ఉన్నది? నారాయణపేటలో ఉన్నది. నారాయణపేటలో ఎక్కడ ఉన్నది? శాసనపల్లి రోడ్డుకు ఉన్నది అని అంటే మనం నారాయణపేటకు వచ్చి నారాయణపేటలో ఎక్కడో బస్ స్టాండ్ నుంచి మళ్ళీ శాసనపల్లి రోడ్డుకు వచ్చి ఇక్కడ వచ్చి ఈడ కూర్చుంటే అప్పుడు పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కూర్చుంటాం అన్నట్టు. ఆ అడ్రస్ పూర్తిగా తెలుస్తుంది మనకు. అదేవిధంగా ఆత్మ యొక్క అడ్రస్ మనకు తెలియాలి. ఆత్మ ఎక్కడున్నది? మన లోపల ఉన్నది కానీ మనకు తెలుస్తలేదు. మన లోపల ఉన్నది కానీ తెలుస్తలేదు. చూపించగలుగుతారా మీరు? చూపించలేరు. కాబట్టి ఆత్మ అడ్రస్ను తెలుసుకోవడమే భగవద్గీతలో సాంఖ్యయోగంలో మనం తెలుసుకునేటటువంటిది. 2వ అధ్యాయము 3వ శ్లోకము. నా బుక్లో అయితే 29 పేజీ నంబరు, మీ బుక్లో ఏముంటుందో బుక్ చేంజ్ అవుతుంది కాబట్టి 3వ శ్లోకం. నేను రేపటి నుంచి గ్రూప్లో పెట్టేస్తాను సార్. మంచి శ్లోకం. క్లైబ్యం మాస్మగమః క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శూద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప తోతిష్ట పరంతప క్లైబ్యం మాస్మగమః క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప తత్వోతిష్ట పరంతప. పార్థ క్లైబ్యం మాస్మగమః. అర్జున భీతిని పొందకు. క్లైబ్యం అని అంటే భీతిని పొందడం, భయాన్ని పొందుతున్నాడు. ఎందుకొరకు భయం పొందుతున్నాడు? అక్కడ ఉండేటటువంటి తన సంబంధీకులను, బంధువులను, వాళ్ళనందరినీ చూసి వీళ్ళనంతా యుద్ధంలో ఏ విధంగా చంపాలని భయం అవుతున్నది. ఏ తత్వయిన ఉపపద్యతే, ఇది నీకు తగదు. ఎవరికి తగదు? అర్జునునికి తగదు. భయం పొందడం. యుద్ధంలో బంధువులని చంపేటటువంటి సమయం ఏర్పడ్డప్పుడు, ఆసన్నమైనప్పుడు ఆయనకు భయం కలుగుతోంది. ఈ విధంగా నీకు భయం కలగకూడదు అని అంటున్నాడు. ఎందుకు కలగకూడదు భయము? పరంతప క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఓ శత్రుతాపన, శత్రువులనందరినీ కూడా చాలా సులభంగా ఛేదించేటటువంటి వాడా, అటువంటి నీవు ఈ తుచ్చమైన మనస్సులో అధైర్యాన్ని విడిచి తత్వా ఉత్తిష్ట అధైర్యాన్ని విడిచి లెమ్ము, లేచి యుద్ధాన్ని చెయ్యి అని అంటున్నాడు. అని అంటే ఆయనకి ఏమైపోతున్నదంటే అక్కడ ఉండేటటువంటి బంధువులంతా చూసి వీళ్ళనంతా ఏ విధంగా నేను చంపాలని హృదయం లోపల ఒక భయము, ఒక బాధతో కూడినటువంటి హృదయం ఏర్పడుతుంది. ఆ హృదయం లోపల ఏర్పడినటువంటి దౌర్బల్యం ఏదైతే ఉన్నదో అధైర్యం, ధైర్యం లేకుండా పోతున్నది. ఆ అధైర్యాన్ని విడిచి లేచి యుద్ధం చెయ్యి అంటున్నాడు. అర్జున ఉవాచ. నెక్స్ట్ శ్లోకం ఇట్లా 11వ శ్లోకం. తమువాచ హృషికేశః. అదే 11 శ్రీ భగవాన్ ఉవాచ అశోచ్యానన్వశోచస్త్వం అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంచ గతాసూను గతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః అశోచ్యానన్వశోచస్త్వం అశోచ్యానన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసుంచ గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. శ్రీ భగవాన్ ఉవాచ. శ్రీకృష్ణుడు ఈ విధంగా పలుకుతున్నాడు. త్వం అశోచ్యాన్ అను అశోచః. నీవు శోకింపదగని వారి కొరకు దుఃఖిస్తున్నావు. ఓ అర్జున, నీవేం చేస్తున్నావు? ఎవరి కొరకైతే మనం బాధపడకూడదో
వాళ్ళ కొరకు నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళ కొరకు దుఃఖిస్తున్నావు. ప్రజ్ఞావాదాంశ జ్ఞానులకు తగని పలుకులను భాషతే పలుకుతున్నావు. జ్ఞాని అయినటువంటి వాడు ఎవ్వడు కూడా నీ విధంగా మాట్లాడాడు, అటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. పండిత గత అసూన్ అగత్ అసూంచ జ్ఞానులైనటువంటి వాళ్ళు పండితులు మృతులను గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ నా అనుశోచంతి వాళ్ళు దుఃఖించరు అని అంటున్నాను. అని అంటే నేను పండితుడు అనుకున్నా కానీ పరమ మూర్ఖునిలాగా మాట్లాడుతున్నావే, వాళ్ళనంతా చంపడం వల్ల నా నుండి కాదంటున్నావు, వాళ్ళేమో నిన్ను చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు యుద్ధం అయితే చాలు, అర్జునుడిని, భీముని, నకులు, సహదేవుని అందరినీ చంపి వాళ్ళు ఏం చేస్తారు, విజయ గర్వంతో పండగ చేసుకుంటారు, వాళ్ళు పార్టీ చేసుకుంటారు. మాకు రాజ్యం వచ్చింది, పాండవులంతా చనిపోయినరని వాళ్ళు చాలా ఖుషి అవుతారు నువ్వు చస్తే. అటువంటిది వాళ్ళు చస్తే నువ్వు బాధపడుతుంటున్నావేంటి? ఎవరైతే నీ విజయాన్ని కోరడం లేదో, మీ యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి శత్రువులు ఉన్నారో వాళ్ళ గురించి నువ్వు బాధపడుతున్నావు అనంటే నీ అంత అజ్ఞాని ఇంకొకడు లేడు. ఎవడే కానీ మృతులను గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ పండితులు దుఃఖపడకూడదు అని అంటున్నాడు. ఇక్కడ ఒక కిటుకు ఉన్నది, అంటే మృతుల గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ పండితుడు దుఃఖపడకూడదు. ఎందుకు దుఃఖపడకూడదు? ఆత్మ అనేది శాశ్వతం. నువ్వు ఈ శరీరం అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళంతా చనిపోతారు, వీళ్ళనంతా నేను చంపుతున్నా అని భావిస్తున్నావు. చనిపోతే వాళ్ళు ఎక్కడ పోతారు? ఆ ఆత్మలన్నీ తిరిగి అవ్యక్తం లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోరు, ఆత్మస్థితిలో ఉంటారు. శరీరాన్ని మాత్రం వదులుతారు, ఆత్మస్థితిలో అదే విధంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి కావలసిన జన్మలు వాళ్ళు మళ్ళీ తిరిగి పొందుతారు. నువ్వు చంపకున్నా వాళ్ళు చనిపోవాల్సిందే ఎప్పుడో ఒకసారి. కాబట్టి వాళ్ళని నువ్వు చంపుడేంది? నా ప్లాన్ ప్రకారం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం వాళ్ళు చావాల్సిందే. నా యొక్క ఏదైతే సంకల్పం ఉన్నదో ఆ సంకల్పంలో భాగంగానే యుద్ధం జరుగుతున్నది. ఆ సంకల్పంలో భాగంగానే నువ్వు యుద్ధం చేస్తున్నావు. ఆ సంకల్పంలో భాగంగానే నీ చేత వాళ్ళు చంపబడుతున్నారు. ఇదంతా నా యొక్క సృష్టి రచనా నియమము అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి నువ్వు వాళ్ళని చంపలేవు, వాళ్ళు ఆల్రెడీ చనిపోతారు. అయితే పండితులు ఎవరైతే ఉన్నారో, పండితులు ఎవరు అని అంటే ఆత్మజ్ఞాన సంపన్నులు, ఆత్మను గురించి తెలిసినటువంటి వాళ్ళు ఈ విధంగా చనిపోయేటటువంటి వాళ్ళ గురించి కానీ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ బాధపడరు. జీవించి ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు జీవించి ఉంటారు? కొన్ని రోజులే జీవిస్తారు, తర్వాత చనిపోతారు. కాబట్టి చావు అనేటటువంటిది సర్వసాధారణమైనటువంటిది. చావుకు బాధపడేటటువంటి వాడు పండితుడు కాదు. నేను పండితుడు అనుకున్నా కానీ ఈ విధంగా ఆలోచిస్తున్నావేమో అర్జున అని అర్జునుడిని అంటున్నాడు. 12 సేపు పక్కన. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపా నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నత్వేవాహం జాతు నాసాం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం జాతు అహం నతు ఆసం ఒకప్పుడు నేను లేని అని అనుట, నత్వం ఇమే జనాధిపాన నీవు ఈ రాజులు లేదు అనేది నా లేదు. అతఃపరం ఇక మీదట వయం సర్వే మనం అందరం నచ భవిష్యమః న ఏవ అంటే మనం అందరము ఉండబోమనడము లేనే లేదు. అంటే వీళ్ళంతా కనిపిస్తున్నారు కదా, ఎంతమంది ఉన్నారు అక్కడ? 18 లక్షల అక్షౌహిణీల సైన్యం ఉన్నది. ఎంతమంది ఉన్నారు? 18 లక్షల అక్షౌహిణీల సైన్యం ఉన్నది.
ఆ 18 లక్షల అక్షౌహిణీల సైన్యం లోపల 7 లక్షల అక్షౌహిణీల సైన్యం ఎవరి వైపు ఉన్నది? పాండవుల వైపు ఉన్నది. 11 లక్షల అక్షౌహిణీల సైన్యము ఎవరి వైపు ఉన్నది? కౌరవుల వైపు ఉన్నది. ఒక అక్షౌని లోపల 21,870 రథాలు ఉంటాయి. ఒక అక్షౌని లోపల 21,870 రథాలు ఉంటాయి. 21,870 ఏనుగులు ఉంటాయి. తర్వాత 65,610 గుర్రాలు ఉంటాయి. తర్వాత 1,09,350 మంది సైనికులు ఉంటారు. 1,09,350 మంది సైనికులు ఉంటారు. ఇంతమంది ఉంటే దానిని ఒక అక్షౌని అని అంటాం. అంటే 1,09,350 మంది సైనికులతో పాటు ఈ 21,870 మంది రథాలు ఉంటాయి కదా, ఈ రథాల లోపల ఇద్దరు ఉంటారు. ఒక ఆయన రథం నడిపేటాయన, ఒక ఆయన యుద్ధం చేశాడు. అంటే 21,870 అంటే 21,870 మంది రథంపై నుంచి యుద్ధం చేస్తుంటారు. అదేవిధంగా 21,870 మంది ఏనుగులపై నుంచి యుద్ధం చేస్తుంటారు. 65,610 మంది గుర్రాల పైన ఉండి యుద్ధం చేస్తుంటారు. అంటే ఈ విధంగా మొత్తము ఇది అంతా మనం కూడితే ఎంత అవుతుందో అదంతా కూడా ఒక అక్షౌని. ఈ విధంగా మొత్తం ఎన్ని అక్షౌనీలు ఉన్నాయి? 18 అక్షౌనీల సైన్యం ఉన్నది. ఈ 18 అక్షౌనీల సైన్యం ఏదైతే ఉన్నదో అందులో 11 అక్షౌనీలు కౌరవుల వైపు, కేవలం 7 అక్షౌనీలు మాత్రమే పాండవుల వైపు ఉన్నది. కాబట్టి 7 + 4 అక్షౌనీల సైన్యం కౌరవుల వైపు ఎక్కువ ఉన్నది. కాబట్టి ధృతరాష్ట్రుడు, దుర్యోధనులు ఏమనుకున్నారు? మేము చాలా సులభంగా యుద్ధాన్ని గెలుస్తాం అనేటటువంటి భావన వాళ్ళకున్నది. మా దగ్గర సైన్యం ఎక్కువ ఉన్నది కాబట్టి. కానీ పాండవులకేమున్నది? కేవలం ఆధారము శ్రీకృష్ణుడు మాత్రమే. పరమాత్మ మా వైపు ఉన్నాడు, ధర్మం మా వైపు ఉన్నది. కాబట్టి ధర్మానికి మేము అనుకూలంగా ఉన్నాం. కృష్ణుడు యుద్ధాన్ని గెలిపించిన సంతోషమే, గెలిపించకున్న సంతోషం అనేటటువంటి ఒక మానసిక స్థైర్యంతో పాండవ సైన్యము ఉన్నది. అయితే ఒకప్పుడు నేను లేను అని అనుట, నీవు ఈ రాజులు లేరు అనేది నా లేదు. అతపరం వయం, ఇక మీదట మనం అందరం ఉండబోవడం అనేది కూడా లేనే లేదు అని అంటే, ఇప్పుడు ఉండేటటువంటి 18 లక్షల అక్షౌహిణీల సైన్యము, దుర్యోధనాదులు, పాండవులు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నారని కాదు, ఇంతకు ముందు కూడా వాళ్ళు ఏదో దేహాన్ని ధరించి ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ దేహాల్ని ధరించి వచ్చిండ్రు. ఇప్పుడు మనం ఈ యుద్ధంలో చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ కొత్త దేహాల్ని ధరిస్తాం. మళ్ళీ జన్మ అనేది మనకు ఉన్నది. కాబట్టి ఈ యుద్ధంలో చనిపోతే అయిపోయి ఇక్కడికే క్లోజ్ అని అనుకోకు అర్జున. మళ్ళీ మనకు జన్మలు ఉంటాయి. వీళ్ళంతా చనిపోయేటోళ్ళంతా కూడా 18 లక్షల అక్షౌహిణీల సైన్యం కూడా తిరిగి మళ్ళీ ఏదో ఒక రూపకంగా వారి వారి కర్మల్ని అనుసరించి కర్మానుసారం మళ్ళీ జన్మలు ఎత్తుతారు అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు ఆయనకు అర్జునునికి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు యుద్ధంలో చనిపోయినా మళ్ళీ జన్మ ఉన్నది. దాని గురించి నీవు భయపడాల్సిన అవసరం లేదు. దేహినోస్మిన్ యదా దేహే, దేహినోస్మిన్ యదా దేహే, కౌమారం యౌవనం జరా, కౌమారం యౌవనం జరా, తదా దేహాంతర ప్రాప్తిః, తదా దేహాంతర ప్రాప్తిః, ధీరస్తత్ర నముహ్యతి, ధీరస్తత్ర నముహ్యతి. దేహినోస్మిన్ యదా దేహే, దేహినోస్మిన్ యదా దేహే, కౌమారం యౌవనం జరా, కౌమారం యౌవనం జరా, తదా దేహాంతర ప్రాప్తిః, తదా దేహాంతర ప్రాప్తిః, ధీరస్తత్ర నముహ్యతి. ధీరస్తత్ర నముహ్యతి.
దేహిన అస్మాన్ దేహే, దేహాభిమాని అయిన జీవునికి ఈ స్థూల శరీరానికి కౌమారం యవ్వనం జరాయద, బాల్యము యవ్వనము ముసలితనం వార్ధక్యం ఎలాగైతే ఉంటుందో తదా దేహాంతర ప్రాప్తి, అలాగే మృత్యువు అన్య దేహధారణ కలుగుతున్నాయి. తత్ర ధీరణముహ్యతి, ఈ విషయమై జ్ఞాని మోహగ్రస్తుడు కాడు, శోకించడు అని అంటారు. అంటే ఏం పేరు మన పేరు? ఎంత నీ వయసు తల్లి? 10 years. ఇప్పుడు ఈ పాప 10 years ఉన్నది, మనకు తెలుసు ఈమె 10 years ఉన్నదని. 10 years తర్వాత 10 + 10 ఎంత అవుతుంది అమ్మాయి? 20 years అవుతుంది. అప్పుడు 20 సంవత్సరాలకు ఆమె శరీరంలో అంత మార్పులు వచ్చేస్తాయి. అంటే ఈ దేహం ఏదైతే ఉన్నదో, మనం తల్లి కడుపు నుండి చిన్న పాపలాగా పుడతాం. చిన్న పాప ఏమవుతుంది? తల్లి ద్వారా పాలును తాగి పెద్దగా అవుతుంది. అయితే ఎంతవరకు పాలు తాగుతుంది? 3 ఏళ్ళు 4 ఏళ్ళు తాగుతారు. తర్వాత వాడు పాలు తాగడానికి వస్తే లాగి చెంపకాయ మీద ఒకటి కొట్టేసి పెద్దగైనా అన్నం తిను అని చెప్పి, చందమామదుడు జాబిల్లి రావే అని చెప్పి చందమామనో ఇంకొకరినో ఎవరినో చూపి వానికి అన్నం తినబెట్టడం స్టార్ట్ చేస్తాం. పిల్లోడు అన్నం తింటాడు, అన్నం తింటూ తింటూ పెద్దగా అవుతాడు. పెద్దగా అయిన తర్వాత వాడు ఫస్ట్ క్లాస్ అయిపోతుంది, సెకండ్ అయితే థర్డ్, 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్కి వచ్చేస్తాడు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వానికి ఇక కొద్దిగా యవ్వనం లోపలికి ప్రవేశిస్తుంటాడు. అప్పుడే కొద్దిగా మీసాలు గడ్డాలు రావడం స్టార్ట్ అవుతుంది. డిగ్రీ అయిపోతుంది, డిగ్రీ అయిపోయేసరికి ఫుల్ గడ్డం వచ్చేస్తుంది. మంచి యవ్వనస్తుడు అయిపోతాడు. 21, 22 ఏళ్ళకి బాగా యవ్వనంగా తయారైపోతాడు. అప్పుడు ఇక తల్లిదండ్రులు మా పిల్లోనికి పెళ్లి చేయాలనుకుంటారు. ఆ తర్వాత వాడు ఏదో చదువుతాడు, ఉద్యోగం ఏదో వస్తే వానికి 25 సంవత్సరాల లోపల ఏం చేస్తారు? పెళ్లి చేసేస్తారు. 30 సంవత్సరాలకి 2 పిల్లలు పుడతారు వానికి. తర్వాత భార్య, పిల్లలు, సంసారం అట్లే పోతుంటాడు. కానీ వాడు 21 ఏళ్ళ వరకే పెరుగుతాడు. ఎంత పెరుగుతాడు? 5 ఫీట్ల 5 ఇంచులో, 6 ఇంచులో, 2 ఇంచులో అంతవరకు పెరుగుతాడు. 5.5 ఇంచులు పెరుగుతాడు. అంటే 5.5 ఫీట్లు పెరుగుతాడు. మరి చిన్నప్పుడు తల్లి పాలు తాగుతూ అన్నం తింటూ పెరిగినోడు ఆ 20 సంవత్సరాల వరకు పెరుగుతాడు. కానీ ఆ తర్వాత పెరగకుండా ఆగిపోతాడు. ఎందుకు పెరగడం లేదు? ఆ కొబ్బరి చెట్టులాగా అట్లే పొడుగా పెరుగుతూనే పోవాలి కదా, పెరగడం లేదు. ఆ తర్వాత వానికి 20 ఏళ్లలో మీసాలు గడ్డాలు వస్తున్నాయి. 45 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? 45 సంవత్సరాలు ఇక్కడ గడ్డంలో ఏళ్ళు ఒక దగ్గర తెల్లెంటికి వస్తుంది. వాడు అద్దంలో ఊకే దాన్నే చూసుకుంటుంటాడు. అయ్యో నాకు ఒక తెల్లెంటికి వచ్చింది, నాకు ఒక తెల్లెంటి. మీసంలో ఒక తెల్లెంటికి, అబ్బో నాకు తెల్లెంటికి వచ్చింది, తెల్లెంటికి వచ్చింది. తర్వాత బట్టతలు వస్తుంది. అయ్యో నేను ముసలోని అయిపోతున్నా ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక మెల్లమెల్లగా 50 ఏళ్ళు వచ్చేసరికి 40లో స్టార్ట్ అయింది. 50 ఏళ్ళు వచ్చేసరికి ఫుల్ వైట్ హెయిర్, ఫుల్ ఇది వచ్చేసింది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరికి కనిపించరాదని మొత్తం కలర్ వేసి ఇస్తాం. ఇంకా నేను యవ్వనంగానే ఉన్నా, నాకు తెల్ల వెంట్రుకలు రాలేదు అని అనుకుని ఆ విధంగా వేసేసుకుంటాం. ఆ విధంగా ఏమవుతుంది? ఇంకా ముసలిగా అయిపోతాడు. చివరికి 70 ఏళ్ళు వస్తాయి, 75 ఏళ్ళు వస్తాయి. 75-80 ఏళ్ళు వచ్చేసరికి కొన్ని రోజులకు ఏం తినకుండా ఏంటంట అయిపోతారు రేపు అంటున్నాడు. ఏం తినకుండా ఏంటి? అయిపోతారు రేపు అంటే ఏమవుతుంది? రేపు వాడు చనిపోతాడు అని. అంటే ఈ శరీరము చిన్న పిల్లోన్లాగా పుట్టి 75-80 ఏళ్ళ వరకు పెరుగుతూ 90 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు ఆ తర్వాత శరీరాన్ని వదిలేస్తున్నాం. ఈ శరీరంలో ఇవన్నీ మార్పులకు కారణం ఎవరు? తెలియదు మనకు. అది తెలుసుకోవడమే మన భగవద్గీత యొక్క లక్ష్యము. అని అంటే ఈ శరీరానికి బాల్యము, యవ్వనము, వార్ధక్యం, ముసలితనం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మృత్యువు, చనిపోవడం కూడా సహజమే. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? అన్య దేహ ధారణ కలుగుతున్నది. అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్త శరీరాన్ని ధరిస్తున్నాము. కొత్త శరీరాన్ని, కొత్త జీవిగా మనం చేసే కర్మల్ని బట్టి కొత్త జీవిగా మన జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క దేహాంతరం తర్వాత మళ్ళీ కొత్త జీవితం ఉంటుంది. కాబట్టి జ్ఞాని ఎవరికైతే ఆత్మ జ్ఞానం ఉందో, అంటే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని, ఈ శరీరంలో నేనున్నాను, నేను ఉండడం వలన ఈ శరీరము చిన్న పిల్లోన్లాగా పుట్టింది, నేను ఉండడం వలన ఈ శరీరం పెద్దగైంది, నేను ఉండడం వలన ఈ శరీరం ముసగైంది, నేను ఎప్పుడైతే ఈ శరీరంలోకి వెళ్ళిపోతానో అప్పుడు ఈ శరీరానికి మరణం సంభవిస్తున్నది.
నేను శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు. నేనెవరిని? నేను ఆత్మని. నేను ఈ శరీరంలో ఉన్నాను. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరము జీవ చైతన్యంతో కలకలలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను దీన్ని వదిలేసిపోతానో ఈ శరీరం ఏమంటారు? అప్పుడు శవం అంటారు. తీసుకుపోయి దాన్ని ఒక రోజో ఏమో పెట్టుకొని కాల్చడమో పూడ్చడమో చేస్తున్నారు. కాబట్టి నేను ఈ శరీరం కాదు. నేనెవరిని? నేను ఆత్మని. నన్ను మీరు ఇక్కడ భగవద్గీత కొరకు పిలిచిండ్రు. నేను వచ్చి కూర్చొని భగవద్గీత చెప్తున్నా. చెప్పిన తర్వాత ఏమవుతుంది? ఈ ధ్యాన కేంద్రమే నాదేనంటే కాదు కదా. కొంతవరకు మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నా. ఎంతవరకు భగవద్గీత చెప్తానో అంతవరకే ఈ స్థానం నాది. ఆ తర్వాత ఇదంతా నాదే అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే నేను కొద్దిసేపటికి మాత్రం ఇక్కడికి వచ్చిన. అదేవిధంగా ఆత్మ ఈ శరీరంలో కేవలం 100 సంవత్సరాలు ఉండడానికి మాత్రమే వచ్చింది. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆత్మకు శరీరం శాశ్వతం కాదు. కాబట్టి శరీరానికి బాల్యము, యవ్వనము, ముసలితనం ఏ విధంగానో అదే విధంగా మరణం కూడా సహజమే. మరణించిన తర్వాత కొత్త జీవిగా ఉద్భవించడం కూడా సహజమే అని అంటున్నాడు అన్నట్టు. నెక్స్ట్ 19వ శ్లోకం. యా ఏనం వేత్తి హంతారం యాయేనం వ్యక్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే యా ఏనం వేత్తి హంతారం యాయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే యా ఏవం హంతారం వేత్తి, ఎవడు ఈ ఆత్మను చంపుదానిగా తలుస్తాడో, ఎవడు ఈ ఆత్మను చంపుదానిగా తలుస్తాడో అంటే నా శరీరంలో ఆత్మ ఉన్నది కాబట్టి నేనేం చేస్తున్నా? ఒకరిని చంపాలనుకుంటున్నా. కాబట్టి చాకు తీసుకుపోయి వాడిని ఒడుస్తా. ఎవడో వాడిని పొడిచేసాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళిపోయి ఎవడో పొడిచేసాడు అన్నట్టు. వాడు చస్తాడు అనుకున్నాడు కానీ చావలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. అంటే చంపాలి అనేటటువంటి ఉద్దేశము ఆత్మకు సంబంధించింది కాదు. ఆత్మకు సంబంధించింది కాదు. యా ఏనం హంతారం వేత్తి, ఎవడు ఈ ఆత్మను చంపుదానిగా తలుస్తాడో అంటే దానికి నేను క్లారిటీ మళ్ళీ తర్వాత చెప్తాను. యచ ఏనం హతం మన్యతే, మరియు ఎవడు దీనిని చంపబడే దానిగా తలుస్తాడో అంటే మనం చంపిన తర్వాత ఏమవుతుంది? శరీరం కింద పడిపోతుంది, ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే ఆత్మ చనిపోయింది అనుకుంటాడు, కానీ ఆత్మ చావబడదు. కేవలం శరీరమే చంపబడుతుంది. ఆత్మను చంపలేము. అంటే చాకు తీసుకొని పొడిస్తే కూడా ఆత్మ చావదు. అయితే ఎవడైతే ఆత్మను చంపుదానిగా లేకపోతే చంపబడే దానిగా తలుస్తాడో తౌ ఉభౌ, ఆ ఇరువురు కూడా నవజానిత అయం నహంతి నహన్యత, ఇరువురికి కూడా ఏం తెలియదు? ఈ ఆత్మ చంపబడదు, చంపదు అనే విషయం వాళ్ళకు తెలియదు అని అంటారు. అని అంటే ఆత్మ ఒకరిని చంపదు, అదేవిధంగా ఆత్మ చంపబడదు. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నది. అర్థమవుతుందా? అర్థం కావడం లేదు. ఈ శరీరంలో నేనున్నాను. నేనుండి ఏం చేయాలనుకున్నా? వాడిని చంపాలనుకున్నా. కాబట్టి నేను వాడిని కత్తి తీసుకొని పొడి చేసిన వాడు చచ్చిపోయాడు. అంటే నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు నా ఆత్మనే కదా, నా ఆత్మ ఉన్నందుకే కదా నేను బ్రతికున్నది. నేను బ్రతికున్నందుకే కదా వాడిని చాకు తీసుకొని పొడిచింది. అప్పుడు వాడేమైంది? వాడు శరీరంలోకి వెళ్ళి ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఆత్మ ఆడ చంపబడ్డది అనేది మనకు జనరల్గా ఉండేటటువంటి నాలెడ్జ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను అంటే నా ఆత్మ నేను కత్తించుకొని పొడిచిన, అయినా కూడా నేను ఈ ఆత్మకు సంబంధం లేదంటాడు. ఆత్మ చంపలేదంటున్నాడు. వాడు చనిపోయిన తర్వాత వాడిలో ఉండే ఆత్మ చంపబడలేదంటున్నాడు. అంటే అది ఎట్లా సాధ్యము? ఇక్కడ ఏమిడదనంటే నేను అనేటటువంటిది ఆత్మ ఏదైతే ఉన్నదో ఈ ఆత్మ ఏమవుతుంది? ఈ శరీరం అంతా కూడా చైతన్యంగా ఉంచుతున్నది. ఆత్మ దేని ద్వారా వ్యక్తమవుతున్నది? ఆత్మ
మనసు ద్వారా వ్యక్తమవుతున్నది. ఆత్మ దేని ద్వారా వ్యక్తమవుతున్నది? మనసు ద్వారా వ్యక్తమవుతున్నది. మనసు దేని ద్వారా వ్యక్తమవుతున్నది? ఇంద్రియాల ద్వారా వ్యక్తమవుతున్నది. ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి మనకు? 5 ఉన్నాయి, పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాల ద్వారా ఆత్మ వ్యక్తమవుతున్నది. మీకు అందరికీ కళ్ళు ఉన్నాయి కాబట్టి నన్ను చూడగలుగుతున్నారు. కళ్ళు లేవనుకోండి, అప్పుడు రవీందర్ సార్ చాలా హైట్ ఉన్నాడేమో, కొంతమంది చాలా పొట్టిగా ఉన్నాడేమో, నల్లగా ఉన్నాడేమో, తెల్లగా ఉన్నాడేమో, రకరకాల భావాలు కలుగుతాయి. కళ్ళు ఉన్నాయి కాబట్టి వీటికన్నిటికీ ఆస్కారం లేదు. నన్ను చూడంగానే నేను ఎట్లున్నానో మీకు తెలిసిపోతుంది. కాబట్టి చెవుడు ఉన్నది మీకు. నేను చెప్పిందంతా కూడా ఏమో చెప్పే అని అడుగుతుంటారు. అట్లా భగవద్గీత అంటే ఏమిటిది? భగవద్గీత అంటే తెలియదు. నీకు వినవడదు మందిరంతో చంపుతాం వానికి చెప్పం మనం. ఎందుకనంటే వానికి అర్థం కాదు. అనంటే శబ్దాలు వినడం ద్వారా మనం భగవద్గీతను అర్థం చేసుకుంటున్నాం. ఈ కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మం ఏవైతున్నాయో పంచేంద్రియాల ద్వారా మనసు బయటికి వెలువడుతున్నది. అనంటే ఆత్మ ఏం చేస్తున్నది? కంప్లీట్ పెద్దతనం ఏదైతే ఉన్నదో ఆ పెద్దతనాన్ని మనసుకి ఇచ్చేసింది. మనస్సు ఏం చేస్తున్నది? మనసు ఏం చేసింది? ఆ వ్యక్తితో ఉన్న శత్రుత్వం పెట్టుకున్నది. ఆ వ్యక్తి నీకు శత్రువు అయిపోయిండు కాబట్టి వాడేం చేస్తాడు? ఎందుకు శత్రువు అయిండు? వానికి నీకు వీడు మీరు ఇద్దరు అన్నదమ్ములు లేకపోతే పాలోళ్ళు. వాడేం చేసిండు? నీ పొలాన్ని ఎక్కువ దున్నుకున్నాడు. నీవు పోయి ఏం చేసినావు? అరే నా పొలాన్ని ఎట్లా దున్నుకున్నావురా, ఇది ఇంతవరకు నా వద్దు వదిలే అని చెప్పి మనతో కొట్లాడి ఊర్లో పంచాయతీ పెట్టించినావు. అంతవరకు నీ పొలం ఏదైతే తీసుకున్నాడో ఆ పొలాన్ని నువ్వు తీసేసుకున్నావు. వానికి అమ్మో ఈ కొడుకు ఇట్లా చేసిండు కదా, విని చంపేయాలని వానికి కలిగింది. వాని ఫ్రెండ్స్ వచ్చి చెప్పేసిండ్రు, అరే నువ్వు వాని పొలం తీసుకున్నావు కాబట్టి వాడు నిన్ను చంపాలనుకున్నాడు అని అంటే వీడేమనుకుంటాడు? వాడు నన్ను చంపక ముందే నేనే వాడిని చంపేస్తే అయిపోయాయి కదా అని వీనికి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి వీడు పోయి తీసుకుపోయి ఏం చేస్తున్నాడు? వాడిని చంపేసినాడు. అంటే ఇక్కడ చంపడానికి కారణం, వీని లోపల చంపడానికి కారణం ఎవరు? ఫ్రెండ్స్. ఆ జ్ఞానం అన్నట్లు వాడు వీడిని చంపాలనుకున్నాడు కాబట్టి వీడు వాడిని చంపాడు. అంటే వీడు చంపాలన్నటువంటిది ఎవరి ద్వారా తెలిసింది? ఫ్రెండ్స్ ద్వారా. అంటే వాళ్ళు చెప్పడం వల్ల ఎవరికి వినిపించింది? చెవులకు వినిపించింది. వినిపించిన తర్వాత వీని బుద్ధి పనిచేసింది. అయ్యో వాని చేతిలో నేను చేస్తే నా పిల్లలు కూడా అవుతారు కాబట్టి వానికంటే ముందే నేను వాడిని చంపేస్తే అయిపోతుంది అని అనుకున్నాడు అనమాట. కాబట్టి వాడిని చంపేసిండు. అంటే ఈ చంపేసిన దాని లోపల ఎవరి ప్రమేయం ఉన్నది? మనసుది, బుద్ధిది ప్రమేయం ఉన్నది. ఆత్మది ప్రమేయం లేదు. కాబట్టే ఆత్మ చంపలేదు అంటున్నాడు ఇక్కడ. అర్థమైనా? కాబట్టి ఆత్మ చంపలేదు. ఆత్మ అనేది ఈ శరీరాన్ని చైతన్యవంతం ఉంచుతుంది, అంతే కదా, దానికి సంబంధం లేదు. ఈ శరీరం చైతన్యవంతం అయిన తర్వాత మనసు, బుద్ధి చేసే పనులన్నీ కూడా ఆత్మకు సంబంధం లేదు. కాబట్టే వీడు పోయి కత్తి తీసుకొని వాడిని పొడిచినా ఈ లోపల ఉండే ఆత్మకు సంబంధం లేదు. చనిపోయిన తర్వాత ఎవరు చనిపోతున్నారు? వాని శరీరం చనిపోతున్నది. ఆ శరీరంలో ఆత్మ ఉండలేకపోతున్నది. ఎందుకు ఉండలేకపోతున్నది అంటే ఈ శరీరంలో 5 లీటర్ల రక్తం అవసరం. 5 లీటర్ల రక్తం ఇందులో ఉంటేనే ఇది బతుకుంటుంది. వీడు కత్తి తీసుకొని పొడవగానే 4 లీటర్లు వెళ్ళిపోయింది. 1 లీటర్లు బ్లడ్తో వాడు బతకలేడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఆత్మ ఉండలేనని వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మ అక్కడ ఉండలేనని వెళ్ళిపోతుంది కానీ చావదు, ఆ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి దీనివల్ల మనకి ఏమర్థం అవుతుంది? ఆత్మ చంపబడదు, ఆత్మ చంపదు. చెప్పండి, చదివించండి సార్. ఇప్పుడు ఏంటైనా 5 అయినా సరే. 3వ శ్లోకం కదా. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. అది ఆఫ్ చేస్తారా?